మన ఇదే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. చికెన్ ఫ్రై ఇదే చాలా ఫేమస్. ప్లస్ వీళ్ళు రొయ్యల ఫ్రై అయితే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చేపల పులుసు కూడా చాలా బాగుంటది. చాలా మంది తెలియదు. ఒకప్పుడు ఇలా ఉండేది పాకులో, ఇప్పుడు ఇలా అయింది. చికెన్ ఫ్రై 150 రూపీస్కి టోటల్ వర్త్. హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ తినిపోతారనమాట. మెయిన్ అంటుగా అంటు పెట్టుకొని కుమ్మి పడేయచ్చు. రక్తాలు చెందిస్తారు గాయస్ ఇక్కడ దీనికోసం. ఈ గ్రేవీ కోసం అయితే కొట్టుకుంటారు. నాకు ఈ మెయిన్ ఈ గ్రేవీని అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అనమాట. చిన్న చిన్న చికెన్ పీసులు కూడా వస్తాయి దీనిలో. చికెన్ ఫ్రై దినే మొత్తం ఆడబెట్టిన ఇక్కడ ఉంటుంది. ఇందులో నుంచి కార్లు వేసుకొని వస్తారు. ఇంకోటి ఏంటంటే గుంటూరు నుంచి హైదరాబాద్ బయటలు కూడా ఇక్కడ ఆగి మరి మేము తినిపోతారు అనమాట స్పెషల్గా దీనికోసం. హలో గాయ్స్, తింటాం మా ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలా రోజుల తర్వాత మన రెడ్డి హోటల్ అయితే వచ్చేసిన అనమాట. రెడ్డి హోటల్ మొత్తం రినోవేట్ అయితే చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా ఇయర్స్ నుంచి మనం తింటున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఒక పర్ఫెక్ట్ క్లాసిక్ స్టైల్ డిజైన్ చేశారు. మొత్తం రెనోవేషన్ అయితే చేశారు అనమాట. మనకి ఇక్కడ తెలిసింది అనమాట, చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా ఫేమస్. సో చికెన్ ఫ్రై అయితే కంపల్సరీ ట్రై చేద్దాం. ఫేమస్ కాదు, కారం కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర నాకు నచ్చేది ఏంటో తెలుసా అంటే, ఒకప్పుడు అయితే మనం ఏం చేసేవాళ్ళం, చికెన్ ఫ్రై తీసుకున్నప్పుడు దాన్ని అంటూ సపరేట్ చిన్న కవర్లు అయితే ఇస్తారనమాట. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మొత్తం అయితే అంబియన్స్ చూపిస్తాం, మొత్తం చూపిస్తాం. ఈ వీడియోని మొత్తం లైక్ చేయడం మర్చిపోకండి, ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మిర్యాలగూడలో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేసెస్. మిర్యాలగూడ పీపుల్ మెయిన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కంటెంట్ అయితే మన కానించి వస్తూనే ఉంటది ఎప్పటికప్పుడు. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. మన మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది అనమాట రెడ్డి హోటల్. మనకు అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ దాటంగానే ఉంటుంది అనమాట. చాలా మంది తెలిసి ఎవరిని అడిగిన ఊళ్ళో అయితే చెప్తారు రెడ్డి హోటల్ ఎక్కడనో. సిన్స్ 1989 అయితే మెన్షన్ చేశారు. సో లోపలికి వెళ్ళేది ఒకసారి. బాబా మొత్తం టోటల్ రినోవేషన్. మీరైతే సర్ప్రైజ్ అయిపోతారు కొన్ని చాలా ఇయర్స్ తర్వాత కనుక వచ్చింటే. ఒకప్పుడు ఇక్కడైతే పార్సల్ అనమాట చూసుకోవచ్చు. భోజనం 150. అసలు మొత్తం అంబియన్స్ కానీ టోటల్ మొత్తం మార్చేసారు. మన ఇదే మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. చికెన్ ఫ్రై ఇదే చాలా ఫేమస్. ప్లస్ వీళ్ళు రొయ్యల ఫ్రై అయితే మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. చాలా మంది తెలియదు. అందరూ ఓన్లీ చికెన్ ఫ్రై కోసం వస్తారు, కానీ చేపల పులుసు కూడా అద్దరిపోతుంది. అసలు లోపల అంబియన్స్ టోటల్ మార్చేసారు. మీకు కరెక్ట్ చెప్పాలంటే, ఒకప్పుడు ఇలా ఉండేది పాకులో, ఇప్పుడు ఇలా అయింది. అసలు ఏమన్నా ట్రాన్సిషనా. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు చూసుకోవచ్చు. బాబా ఫుల్ నిండిపోయారు అనమాట. లోపల రాగానే ఇక్కడ రెడ్డి హోటల్ అని చెప్పి కొన్ని ఫొటోస్ ఉన్నాయి చూసుకోవచ్చు. మన రెడ్డి హోటల్ ఫస్ట్ కాడ నుంచి ఇప్పటి వరకు ఎలా ట్రాన్సిషన్ అయిందో అసలు హైలైట్ అనమాట. ఫస్ట్ ఇట్లా చిన్నలాగా ఉండేది, చిన్నగా కాదు, మొన్న దాకా కూడా ఇట్లానే ఉండే చిన్నగా చూసుకోవచ్చు. అలా మొత్తం ఇప్పుడు ఈ రేంజ్కి అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ ఇలా చిన్నగా స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ ఇట్లనే ఉంది. మొన్నటిదాకా కూడా ఇట్లనే ఉందన్నమాట. చూసుకోండి, మొన్నదాకా ఇట్లనే ఉండేది, కొంచెం కూర్చొని తినేదన్నమాట చూసుకోవచ్చు. ఇప్పుడు బాగా మంచిగా ఫ్యామిలీ వచ్చి తినడానికి అయితే మంచిగా రినోవేషన్ అయితే చేశారు. మనం వెజ్ మీల్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది, కామన్ ఇది. ఇదైతే 150 రూపీస్ పడుతుంది అనమాట. సో పచ్చడి, కర్రీ, మంచి ఒక పప్పు, ఒక ఫ్రై, కర్రీ, నెయ్యి. ఫస్ట్ అయితే మన ఎల్లిపాయ కారం అయితే ట్రై చేయడం గాయస్. అలా మంచిగా కలుపుకొని దీంట్లో కూడా నెయ్యి అయితే ఉంటుంది. నెయ్యి కూడా ఇస్తారు వీళ్ళు. మంచిగా ఇట్లా నెయ్యి పోసుకోవాలా ఫుల్గా. ఫస్ట్ మీ దగ్గర మెయిన్ వీళ్ళది ఏంటంటే, మనం ఫస్ట్ అయితే వీళ్ళ దగ్గర భోజనం అయితే కంపల్సరీ తీసుకోవాలి. 150 రూపీస్ అంట. సో దాంతోపాటు యాడ్ ఆన్గా మనం నాన్ వెజ్ కర్రీ, చికెన్ ఫ్రై అనేది అని చెప్పుకోవాలి. మనది చికెన్ ఫ్రై చెప్పినాం ఒక ఫుల్ 170 రూపీస్, హాఫ్ అయితే 100 అంట. ఇట్లా చూసుకోవచ్చు. ఇట్లా మంచిగా మొత్తం కలుపుకోవాలా ఫస్ట్. వీళ్ళ దగ్గర ఇదే ఫేమస్ ఎప్పటి నుంచో. ఎల్లిపాయ కారం మాత్రం అద్దరిపోద్ది. బా టేస్ట్ మాత్రం పిచ్చెక్కిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒత్తు కలుపుకుంది తింటే. ఇక్కడికి వస్తే కారపొడి ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎల్లిపాయ కారం చాలా సార్లు, నేనైతే చాలా సార్లు తిన్నా ఎల్లిపాయ కారం. మళ్ళీ మీకోసం మా అన్న ఫేవరెట్ అది. ఇట్లా మరి కొంచెం ఇట్లా వేసుకొని ఫుల్ నెయ్యి పోసుకోవాలి. మంచి ఆఫ్ గీ వేసుకొని ఇట్లా వేడి వేడి అన్నంలా ఇట్లా నెయ్యి. వీళ్ళ ఎల్లిపాయ కారం, అందరు కారపొడి పుట్నాలు వేస్తారు బయట హోటల్స్లో. ఇక్కడ మాత్రం వీళ్ళ ఎల్లిపాయ కారమే హైలైట్. ఇది మాత్రం తినకండి వెళ్తే మీరు వేస్ట్ గాయస్. రెడ్డి హోటల్ వచ్చి మీ టేబుల్ మీద ముందర పెట్టుంటే ఫ్రీ కదా, ఇది తినకుండా వెళ్తే వేస్ట్. వెజ్కి వచ్చిన వాళ్ళు అయితే చికెన్ తోటి ఫిష్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే అచ్చం దీంతో కానిచ్చేస్తారు తెలుసా. చికెన్ దాకా కూడా పోరు, దాంతో అయిపోగొడతారు మీల్ మొత్తం. అసలు
ఎంత బాగుందంటే ఎల్లిపాయ కారం విత్ నెయ్యి విత్ వేడి అన్నం జీవితం ధన్యమవుతుంది బ్రో. కాకపోతే మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ చిప్స్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఫ్రైడ్ ఐటమ్స్ చిప్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అదొకటి మెయిన్ డిసప్పాయింట్మెంట్. బట్ ప్రైస్కి టేస్ట్కి మాత్రం వర్త్ అంటే చాలా వర్త్. సో చెప్పాను 150 రూపీస్ కామన్. మీరు ఇది భోజనం తీసుకుంటేనే మీరు నాన్ వెజ్ కర్రీ తీసుకొస్తుంది. ఓన్లీ నాన్ వెజ్ కర్రీ తిందామంటే ఇది కుదరదు. సో ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించచ్చు కానీ అసలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నెక్స్ట్ ఇలా పప్పు అయితే ట్రై చేద్దాం. ఆహా, మనకి సాంబారు ఇవన్నీ అయితే వచ్చేస్తాయి మీల్స్లో. మామిడికాయ పప్పు అనుకుంటా, ఇక్కడ నోట్లో పెట్టుకుని మామిడికాయ ఫ్లేవర్ అయితే వచ్చింది. సో మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పప్పు అయితే పెట్టారు. టేస్ట్ అయితే రచ్చ లేపింది అసలు. చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ఒక కూర అయితే ట్రై చేద్దాం. మునక్కాయ టమాటా, మునక్కాయ పీసులు కూడా వచ్చినాయి. మునక్కాయ అంటే నాకు చాలా ఇష్టం. అలా మంచిగా కలుపుకొని సూపర్ ఉంది ఇది కూడా. వెజ్ మీల్స్ ట్రై చేయొచ్చు అంటావు, నాన్ వెజ్ కాకపోయినా వచ్చి వెజ్ వాళ్ళు 100% ట్రై చేయాలి. మన మీరు కూడా అందరూ తెలుసు కదా, ఇక్కడ చాలా సార్లు తినే ఉంటారు మీరు. జీరో కల్తీ కాదు. మనం ఇంతకుముందు కొంచెం ఇబ్బంది పడేటోళ్ళం కొంచెం అంబియన్స్ దానికి. ఇప్పుడు అంబియన్స్ చాలా బాగుంది. ఆ తడకల రేకులు వేడి ఉండే. ఇప్పుడు మాత్రం ఫ్యామిలీస్ తోటి వచ్చి హాయి కూర్చొని తినొచ్చి వెళ్ళొచ్చు. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనకు తెలిసింది అసలు రెగ్యులరే. నెయ్యి కూడా ఒరిజినలా లేకపోతే ఎట్లా? నెయ్యి అసలు వీళ్ళ దగ్గర ఏముందన్న మంచిగా. ఇది ఒక వంకాయ కర్రీ, వంకాయ. సో గాయస్ ఇక్కడ వీళ్ళ పచ్చడి కూడా ఇచ్చారు. మనం ఎంత కావాలంటే అంత తినవచ్చు అనమాట. పచ్చడి ఏం పచ్చడి ఇది? అది నిమ్మకాయ పచ్చడి అనుకుంటాను, లేకపోతే మామిడికాయ పచ్చడి, టమాటా, నిమ్మకాయ పచ్చడి. సో మనం వంకాయలు తినవచ్చు. కూరగాయలు రారాజైనా వంకాయ అయితే ట్రై చేద్దాం. వంకాయ ముక్క తిన్నోళ్ళైతే వేస్ట్ భయ్య నా దృష్టిలో. ఎందుకంటే వంకాయ ఒక్కసారి తింటే ముక్కతోటి మీరు వదిలిపెట్టరు. టేస్ట్ అన్నీ అదిరిపోయినాయి గాయస్. వీళ్ళ దగ్గర మెయిన్ అన్నిటికన్నా స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై 150 రూపీస్కి టోటల్ వర్త్. హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ తినిపోతారనమాట. గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ పోయేటోళ్ళు మొత్తం ఇక్కడ అవుతారు అనమాట. మీకు చెప్తే మీకు నవ్వచ్చు కానీ ఈ చికెన్ ఫ్రై కోసమే భోజనం కొనుక్కొని తినేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఓన్లీ వైట్ రైస్ చికెన్ కర్రీ ఇయ్యరు. మన భోజనం 150 రూపీస్ కొనుక్కుంటే అయినా కానీ వచ్చి తింటారంటే అర్థం చేసుకోండి. దీనికి ఒక సపరేట్ అంటు కూడా ఇస్తాడు గ్రేవీ. దీనికోసం కొట్టుకునేటోళ్ళు ఉన్నారు. ఒకప్పుడు పార్సల్ ఇంటికి తీసుకోవాలంటే అది అయిపోయేది అసలు. మనైతే ట్రై చేద్దాం, చూసుకోవచ్చు ఎంత టెంప్టింగ్ ఉందో. ఆహా, ఏదైనా మంచి పీసు కింద నుంచి గ్రేవీ, వీళ్ళది గ్రేవీ హైలైట్ ఉంటుంది ఫస్ట్. అలా మంచిగా కలుపుకొని కింద ఈ గ్రేవీ అయితే తీసుకోవాలా. ఆహా, దీనికోసమే ఎంత దూరం నుంచైనా రావచ్చు. మొత్తం గ్రేవీనే పెట్టుకున్నా. ఫస్ట్ గ్రేవీని ఇలా మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని ఒక పీస్ అయితే తీసుకుందాం. పైన పీస్ అయితే తీసుకుందాం ఒకటి. ఆహా, దీంట్లో కూడా మంచి గ్రేవీ అవుతుంది. ఫస్ట్ ఇలా మంచి ఒత్తుగా తిక్కు కలుపుకోవాలా. తిక్కు కలుపుకుంటే నా టేస్ట్ అనేది వస్తుంది. వీళ్ళ దగ్గర కారం కూడా ఎక్కువ ఉండదు. మంచిగా ఇలా పీస్ అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా ఫ్రై అయిందో చికెన్ ఫ్రై. ఆహా, లోపల వరకు మీకు మసాలా అయితే వెళ్ళిందనమాట. ఇలా మంచిగా కలుపుకొని బా, నాకైతే పంచ తింటున్నాను కాబట్టి నేనైతే దీని పెద్ద ఫ్యాను. హైదరాబాద్ నుంచి వస్తే అసలు ఇక్కడ ఉన్నా కానీ వారానికి ఒకసారి అయితే తినేటోడిని. పార్సల్ తీసుకెళ్ళేటోళ్ళం. ఒక చిన్న కవర్లో అంటు కూడా ఇచ్చేటోళ్ళు ఒకప్పుడు ఏంది, ఇప్పుడు కూడా ఇస్తారు. అడగాలి, రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ అంటు మాత్రం అసలు మర్చిపోవద్దు. మీకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కారం ఉండదు. ఇంత ఒత్తు కలుపుకున్నా మీకు కారం ఉండదు. ప్లస్ మీకు ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ అది అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బయట ఎట్లుంటుంది అంటే మన సత్యబాబు గీ రోస్ట్ ఏ టైప్లో ఉంటుందో లుక్ అట్లా ఉంటుంది అనమాట. మెయిన్ అంటుగా అంటు పెట్టుకొని కుమ్మి పడేయచ్చు. రక్తాలు చెందిస్తారు గాయస్ ఇక్కడ. దీనికోసం అంటే దొరకదు, కాకపోతే లిమిటెడ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు అయిపోతుంది తెలియదు, కానీ ఉన్నప్పుడే మనం దొరికి చేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఈ అంటులో ఏంటంటే తెలుసా గాయస్, చిన్న చిటికే ఉంది. ఈ అంటులో ఇట్లాంటి చిన్న చిట్టి పీసెస్ వస్తాయి అనమాట. ఈ పంట కింద తగులుతుంటే ఉంటుంది గాయస్. అబ్బాబ్బాబ్బా
వేడి వేడి చికెన్ పచ్చడి కలుపుకొని తింటే ఎట్లుంటుంది రైస్లో అట్లా ఉంటుంది అనమాట. ఈ క్వాంటిటీ ఇంత ఒత్తు కలుపుకోవాలి, లేట్ చేయకుండా బోన్ బాగా పడ్డది అనమాట. పీస్ తీసుకొని ఇలా ఇంత క్వాంటిటీలా పెట్టుకొని నాట్ ఫ్లేవర్ అంటే స్పైసీ కాదు, స్పైసీ అయితే అస్సలు ఉండదు గ్యాస్, స్పైసీ మాత్రం కొంచెం కూడా ఉండదు. బట్ ఒత్తు కలుపుకొని తింటుంటే స్వర్గమే. అది చికెన్ ఫ్రై దినే మొత్తం ఆడబెట్టిన ఇక్కడ ఉంటుంది. బయట చికెన్ ఫ్రై ఉంటుంది కాకపోతే అది స్పైసీ, అది అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా నూరుతారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఉల్లిపాయ ఇక్కడ ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి మంచిగా ఫ్రై చేసేస్తారు అనమాట. ఆ స్వీట్నెస్ కొంచెం తెలుస్తుంటుంది. అసలు మస్ట్ ట్రై అంటే మస్ట్ ట్రై. ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనమాట తినడానికి జనాలు. హైదరాబాద్ నుంచి వస్తారు సపరేట్గా, హైదరాబాద్ నుంచి కార్లు వేసుకొని వస్తారు. ఇంకోటి ఏంటంటే గుంటూరు నుంచి హైదరాబాద్ బయటలు కూడా ఇక్కడ ఆగి మరి మేము తినిపోతారు అనమాట స్పెషల్గా దీనికోసం. ఇలాంటి టేస్ట్ అయితే నేను చెప్తున్నా పక్క గ్యారెంటీ బల్ల గుర్తు చెప్తున్నా. సేమ్ ఇదే చికెన్ ఫ్రై ఇక్కడ తినండి, బయట మీకు ఆడ దొరకదు ఈ ఫ్లేవర్. చికెన్ ఫ్రై ఒకటి ఈ ఫ్లేవర్ మాత్రం దొరకదు. వెజ్ కూడా అదిరిపోద్ది. వెజ్ ఎల్లిపాయ కారం గైస్, వీళ్ళ ఎల్లిపాయ కారం అయితే కంపల్సరీ మస్ట్ ట్రై అంటే మస్ట్ ట్రై. వీళ్ళ పచ్చడి కూడా ఉంటుంది, ఒక నిమ్మకాయ పచ్చడి, అది కూడా తినండి. బట్ ఏంటంటే మనం మెయిన్ ఐటమ్ చికెన్ ఫ్రై చూపించడానికి ఇక్కడికి వచ్చాం మనం. చాలా ఫేమస్ అనమాట వీళ్ళది. మెయిన్గా గైస్ ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ కోసం అయితే కొట్టుకుంటారు. నాకు మెయిన్ ఈ గ్రేవీని అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అనమాట. చిన్న చిన్న చికెన్ పీసులు కూడా వస్తాయి దీనిలో, స్పైసీ ఉండదు, స్పైసీ కూడా ఉండదు. అలా మంచిగా దీంట్లో చిన్న చిన్న చికెన్ పీసులు చిట్టి చిట్టి వస్తాయి. అలా అన్నంలో ఆహా అలా ఒత్తు కలుపుకోవాలా, అలా ఒత్తు కలుపుకొని చిట్టి చిట్టి పీసుల్ని ఆహా అలా చిట్టి చిట్టి పీసులను తింటే ఆహా స్వర్గం, మామూలు స్వర్గం. సారీ గైస్, లాస్ట్కి మన సాంబార్ అయితే పోసుకొని చూసుకోవచ్చు. సాంబారు సో మనకైతే బకెట్ అనేది ఇస్తారనమాట. ఎన్ని ముక్కలు ఉన్నాయో. ఆహా మన మిరాలు అంటేనే నెంబర్ 1 ఫుడ్. సాంబార్ చాలా బాగుంటుంది. ఎట్లయినా మన మిరాలు ఉన్న టేస్ట్ కష్టంలే అన్న హైదరాబాద్లో. ఆడ ఓన్లీ బిర్యానీ కొన్ని చోట్ల బాగుంది. అది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మంచిగా ఇట్లా సాంబారు కలుపుకొని దాంట్లోకి ఇందాక ఒక చిన్న ఫ్రై పీస్ అయితే మిగిలింది. ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మంచిగా చికెన్ ఫ్రైని సాంబార్లో కలుపుకొని తిన్నాం. ఆహా ఫుల్ సాటిస్ఫాక్షన్, సూపర్ అంటే సూపర్ ఉంది. సాయి నా క్వశ్చన్, ఇప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రై తిన్న వాళ్ళు సేమ్ అదే టేస్ట్ బయట దొరుకుతుందా? లేదు, అసలు దొరకదు. హైదరాబాద్ అసలు ఎక్కడ దొరకదు. అదే మీరు ఇక్కడ స్పెషల్ అదే రెడ్డి చికెన్ ఫ్రై తినాలంటే మీరు కంపల్సరీ మిరియాలు కూడా రావాల్సిందే. నేను ఇంకోటి చెప్పనా, నీకు ఆంధ్రలో పోయినా దొరకదు అలాంటి చికెన్ ఫ్రై. ఆ టేస్ట్ అంటే ఏదో తోపని కాదు, ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మాత్రం అసలు దొరకదు. అంటే బయట కూడా బాగుంటాయి, వేరే కొన్ని హోటల్లో చికెన్ ఫ్రై బాగుంటుంది. కానీ ఈ హైదరాబాద్ వాళ్ళని చూస్తుంటే మీరు సపరేట్ మిరియాలు కూడా వచ్చి తిన్నా మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. మీరు ఒకసారి తిని చూడండి, రెగ్యులర్ టేస్ట్ ఉండదు. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదా, నాకు ఇద్దరు కాల్ చేసారు, ఆల్రెడీ పార్సల్ చేయమని చెప్తే పార్సల్ తీసుకొని పోతున్నా ఇప్పుడు పోయేటప్పుడు. అంటే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉందో. ఇక్కడ వీళ్ళ ఫిష్ కూడా బాగుంటుంది బ్రో, చెప్పలేదు నేను, మీరు తీసుకోలేదు కానీ సూపర్ ఉంటుంది. ఫిష్ సూపర్ ఉంటుంది, మస్ట్ రికమెండెడ్ ఫిష్ కూడా. కాకపోతే ఒక్కటి ఇక్కడికి వస్తే మాత్రం మీరు పక్క ఏదైనా భోజనం, మనం భోజనం అయితే కామన్ 150 రూపీస్ కామన్గా తీసుకోవాలా. దాంతోపాటు అడిషనల్గా అయితేనే మీకు నాన్ వెజ్ కర్రీస్, ఉట్టి నాన్ వెజ్ కర్రీ పార్సల్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కూర్చొని అన్నంతో తినాలంటే మాత్రం ఫస్ట్ భోజనం సపరేట్ తీసుకోవాలా. సో ఇప్పటివరకు కనుక మనం ఏం చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గాయస్. మీరు కూడా చూస్తారు కదా, కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. అలాంటి మోర్ 10 ముచ్చల కోసం మన ఛానల్ అయితే చెప్తున్నా కదా, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.